సాధారణంగా దీపావళి పండగ లేకపోతే ఇంకొక పండగ, ఇంకొకటి పబ్లిక్ రెస్పాన్స్ ఉండాలి. నిన్న ఏదైతే వెన్నుపోటు దినోత్సవం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అక్కడికేమి సాధారణ ప్రజలేమి ఎగబడి రాల. వైసీపీ కార్యకర్తలు లీడ్‌లోకి వచ్చారు. వాస్తవంగా వాళ్ళు ఈ మధ్యన భయపడిపోయి బయటికి రానటువంటి వాళ్ళు కాస్త పెద్ద సంఖ్యలోనే అటెండ్ అయ్యారు. సాధారణ ప్రజలేమి పెద్దగా పెద్దగా రాలేదు కాదు, రాలేదనొచ్చు. వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాలు చేసి అదే సందర్భంలో సంబరాలు చేసిండి, బాణాసంచా కాల్చండి, ముగ్గులు వేయండి అని పిలుపునిచ్చింది జనసేన. అదే సందర్భంలో జగనాసుర వధ దినోత్సవం అంటూ జగనాసురుడికి సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం అంటూ మరొక వైపున తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇక్కడ పబ్లిక్ స్పందన ఏమైనా కనిపించిందా? అది పక్కన పెడదాం. ఏడాది పాలనతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు? వ్యాపారస్తుడు ఏమైనా చేసుకుంటున్నాడా? ఎందుకని సంబరం చేసుకుంటాడు? వ్యాపారాలు లేవనినా? అయ్యో ఏడాది పాటు అసలు నాకు ఏ పని లేదు, హాయిగా కొట్లో గుమస్తాలకి జీతాలు ఇచ్చుకుంటూ, నేను పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టుకుంటూ సంతోషంగా ఉన్నాను, ఏ పని లేకుండా హాయిగా కూర్చుంటున్నాను, ఇదివరకు 100 రూపాయల వ్యాపారం జరిగితే ఇప్పుడు 30 రూపాయలు జరిగితే గొప్ప అని చెప్పి అతను సంబరం చేసుకుంటున్నాడా? లేదు, సంక్షేమ పథకాలు వచ్చి ఎంతకాలం నేను నాశనం అయిపోయాను, అనవసరంగా అయ్యి కొనుక్కున్నాను, గత నా 5 ఏళ్లలో కనీసం ఏడాదికి ఒక 25-30 వేల రూపాయలకి తక్కువ కాకుండా కుటుంబానికి ఒక 50-60 వేల రూపాయల దాకా డబ్బులు వచ్చినాయి, 2.5 లక్షలు అనవసరంగా ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చక్కగా ఆ డబ్బులేమీ లేకపోయేటప్పటికి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను సుఖ సంతోషాలతో ఉన్నాను అని చెప్పి పేదలు సంతోషపడుతున్నారా? లేదు, సచివాలయంలో ఉద్యోగం చేస్తూ అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి సచివాలయంలో చేస్తున్న వాళ్ళు ఈ రోజున ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎవరు తమని తిడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియక వాళ్ళు సంబరపడుతున్నారా? లేదు, వాలంటీరు 5,000 కాదు 10,000 వస్తుందని ఆనందపడ్డటువంటి వాలంటీరు ఆ ఉద్యోగం పోయినందుకు సంబరపడుతున్నాడా? మద్యం ప్రభుత్వ దుకాణాలు పోయి ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చి చివరికి బెల్ట్ షాపులు వచ్చి తెల్లవారుజామునే తాగుతున్నందుకు తాగుబోతు మాత్రం సంతోషపడుతున్నాడు. మంచినీళ్ళకి బాటిల్ దొరకట్లేదు కానీ మందు దొరుకుతోందని వాళ్ళ కుటుంబం సంతోషపడుతోంది. అని ఆ మొగుడు చక్కగా తాగుతున్నాడు, హ్యాపీగా పొద్దున్న 5 అలా తాగేస్తున్నాడు, సంపాదించిందంతా తగలేస్తున్నాడు. అదే సందర్భంలో ఈ తాగిన తర్వాత పనికి ఏం చేయలేక పడుకుంటున్నాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పి సంతోషపడుతున్నారా? దేన్ని చూసి సంతోషపడుతున్నట్టు?